ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే గౌరవ శాసనసభ్యుడు శ్రీమతి శిరీష గారికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ మన మంత్రివర్యులైనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారికి మరీ ముఖ్యంగా పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ ఎందుకు మీ ముందుకు ఈ వీడియో అంటే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే మరొకసారి మీరు గత 11వ నెల 9వ తారీఖు మీరు చేసినటువంటి ఒక ప్రకటన ఈ రోజుకి దగ్గర సంవత్సర కాలం మేము కొనసాగుతున్నాము. ఈ సంవత్సర కాలం కూడా మీరు ఒక అభూత కల్పన, అది నిజమా అబద్ధమా, ఒక విధ్వంసకరమైనటువంటి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ పచ్చన మండలంలో మీరు వేసేసి నిజంగా వస్తుందా రాదనేది కూడా ప్రజల్లో భయాందోళన గురి చేసి ఈరోజు మాకు 11 నెలలుగా అలుపు అసలు మేము అలిచిపోయేటట్లు మీకు మూర్చిపోయి పడిపోయేటట్లు మీరు చేస్తుందని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరొకసారి మీ ముగ్గురు ప్రాతినిధ్యం వహించిన మీ నాయకులందరికీ కూడా నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా అమ్మ మళ్ళీ చెప్తున్నాను, మనకి ఎయిర్పోర్టు ఈ నియోజకవర్గానికి కావాలనుకున్నా, ఈ శ్రీకాకుళంకి కావాలన్నా మేమైతే వ్యతిరేకం కాదని మరొకసారి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. మీరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కంటే అభివృద్ధి చేయండి. కాకపోతే మేము ఏం సూచనలు ఇస్తున్నామంటే ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వజ్రపుత్ర మండలంలో నగరపల్లి పంచాయతీలో 18 ఎకరాల ఏదైతే భూమి ఉందో దాని మీద ఇప్పటికే మనకి పెట్రోకెమికల్ లిమిటెడ్కి సంబంధించిన కంపెనీస్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి మూలపేటకు కానీ ఆ 18 ఎకరాల పక్కన ఉన్న భూములు కూడా ప్లాన్ ఇచ్చి చేస్తున్నారు కదా, అక్కడ కట్టడానికి మీరు మరొకసారి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పలాస టౌన్ పక్కనే మెండు తోట దగ్గర సుమారు 700 ఎకరాల మెండు జీడి తోట ఉంది. అక్కడైనా కట్టి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని మనం కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏం కోరుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తానంటే ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలోన సోంపేట ఏదైతే కాకరాపల్లి ప్రాజెక్ట్ ఏదైతే మనం ఆ రోజు ప్రజా ఉద్యమాలు చేసి మేము అడ్డుకున్నామో ఆ అడ్డుకునేటప్పుడు అక్కడ ఉండేటువంటి రైతుల దగ్గర ఏదైతే జరాయితీ భూముల దగ్గర మీరు కొనుక్కొని ఈరోజు ఏదైతే అక్కడ ఏదో నాగార్జున కంపెనీకి అండర్లో ఉన్నటువంటి 600 ఎకరాల భూమి ఉంది, మీరు అక్కడ కట్టండి. లేదనుకుంటే ఇక్కడ కాకరాపల్లి దగ్గర ఉన్నటువంటి 800 ఎకరాల భూమి మీరు కొనుక్కొని ఆల్రెడీ మీ ఆధీనంలో ఉంది కదా, ₹1 కూడా ఖర్చు కాకుండా అసలు ఏ రైతుతో ఇబ్బంది లేకుండా అక్కడ కూడా భూమి ప్రశాంతంగా ఉంది. మరి ఇలాంటి 4 ప్రదేశాల్లో ప్రభుత్వం చేతులు ఉండేటప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఈ పచ్చని ఉద్యానంలో పెట్టి ఈ ప్రజల్ని రైతుల్ని ఎందుకు ఇప్పటివరకు ఇబ్బంది పెడుతున్నారో నేను మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకుంటే ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు అమాయకులు కాదు, ఇక్కడ ఉండే ప్రజలు అనేవాళ్ళు 50 మందికి కూడా ఈ జిల్లా పైన పూర్తి పట్టు ఉంది. ప్రతి ఒక్కరికి ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ భూమి లేదు, ఎక్కడ జరైతు భూమి, ఎక్కడ రెవెన్యూ భూమి, ఎక్కడ బీడీఆర్ భూమి అనేవి అవగాహన ఉంది. మరి అలా అంత అవగాహన ఉన్నటువంటి భూముల పైన మీరు ప్రత్యేకంగా ఈ జరైతు భూమే కావాలని తీసుకుని రావడం అనేది చాలా దుర్మార్గపు చర్యగా నేను ప్రశ్నిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ ద్వారా ఏం తెలియజేసుకుంటానంటే మీకు మొన్న కొంతమంది రైతులు ఇస్తామని చెప్పేసి అన్నారు. అదే దానికోసం నేను పదే మళ్ళీ చెప్తున్నాను. మీకే కాదు ఈ నియోజకవర్గంలో ప్రజలు 50 మందికి కూడా అభివృద్ధిని కోరుకుని ఎవరైతే ప్రజలు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, భూమి పోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా భూమి ఎవరని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇస్తున్నటువంటి రైతులు కేవలం 30 ఎకరాలు ఏదైతే మనకు పండినటువంటి భూమి అక్కడ ఒక చక్కెర భూమి ఏదైతే ఉందో అది ఇస్తామన్నారు. కానీ విలువైనటువంటి భూమి ఎవరని అన్నారు కదా. మరి నిన్న కాకముందు ఒక 3 రోజుల క్రితం ఏం జరిగింది చెప్పండి. ఆ రైతులు కూడా ఈరోజు తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారంటే ఆ 30 ఎకరాలతో పాటు వాళ్ళు ఉండేటువంటి కొబ్బరి చీని భూముల మీద కూడా మన సర్వే చేశారని చెప్పడం వలన ఇస్తున్నామంటే రైతులు కూడా ఈరోజు వెనుదిరిగి మేము ఇవ్వమని చెప్తున్నారంటే ఒక్కసారి శాసనసభ్యులు శ్రీమతి శిరీష గారు మరొకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఈ భూమి పైన ఆధారపడినటువంటి ఏ రైతు కూడా ఇవ్వడానికి పనికిరాని భూమి 30 సెంట్లు ఇచ్చినంత 30 ఎకరాల భూమి ఇచ్చినంత మాత్రాన ఈ 900 ఎకరాలు కానీ ఇంకా రాబోయే కాలంలో 500 ఎకరాలు ఎవరు ఇవ్వరని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మరీ మిమ్మల్ని గుర్తిస్తుంది ఏంటంటే ఒక్కసారి స్థానిక ప్రజలు ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు మళ్ళీ ప్రత్యేకమైన అవసరమైన ఒక మీటింగ్ పెట్టని మీరు తెలుసుకోండి. ఈ రైతులు వ్యతిరేకిస్తున్న రావడానికి నిదర్శనము నిన్న కాకుండా ఒకవైపు రాష్ట్రం మొత్తము తుఫానుతోని అక్కడ గౌరవ సీఎం గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మూకుమ్మడి దాడిగా కూర్చొని పర్యవేక్షణలో కూర్చున్నటువంటి సంఘటన ఒకవైపు జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు, మరోవైపు కలెక్టర్ గారేమో ఊరు వెళ్ళకూడదు, ఎవరికి వెళ్ళకూడదు, మత్స్యకారులు ఆగిపోవాలా, విధులకు వెళ్ళకూడదని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చొని పెట్టి మీరేమో మనస ఎంఆర్ఓ గారికి పంపించడం ఇది ఎంతవరకు తగ్గవని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇది అసలు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో అలా జరుగుతుందా?
చెప్పేసి మీరు దొంగచాటున కొలతేయడం ఇది ఎంతవరకు సభ చెప్పండి. కాబట్టి ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా భూ రైతుల్ని భూ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టు కట్టరాదు అనడానికే నిన్న కాక మొన్న మనకి వైజాగ్లో ఉన్న ఏదైతే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈరోజు అక్కడ ఒక కర్మ ప్రాబ్లం వస్తుందంటే ఆ ప్రజలందరూ పోరాటం చేస్తే ఆ ప్రజల పక్షానే ఆ పల్లా శ్రీనివాస్ గారు అనే వ్యక్తి నిలబడి ఈ ప్రాజెక్టు నాకు వద్దు, నేను ప్రజల పక్షానే ఉంటాను తప్ప ఇలాంటి దుర్మార్గమైన ప్రాజెక్టు విధ్వంసమైన ప్రాజెక్టులు తేకొద్దని ప్రజల పక్షాలు నిలబడినటువంటి మీ ఎమ్మెల్యే గారే ఉన్నారని మరొకసారి శిరీష గారికి ఎంపీ రామవాడి గారికి గుర్తు చేస్తున్నాం. మీరు కూడా మా ప్రజల పక్షాలు నిలబడి ఈ విధ్వంసకరమైన ఎయిర్పోర్ట్ మాకు వద్దని చెప్పి ఏ రోజు మీరు మాకు స్వాగతిస్తారో తప్పకుండా మిమ్మల్ని గుర్తించుకొని మీకు ధన్యవాదాలు తెలపడానికి ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కమిటీ కాదు, కార్గో ఎయిర్పోర్ట్ బాధితులు 50 మంది